సో చూసిరు కదా, ఇటు సైడ్ అయితే రావట్లేదు మరి. సో ఏమైంది అర్థం కావట్లేదు. ఇటు సైడ్ది బాగానే వస్తుంది కదండి. సో 2 లైట్స్ అనేవి వస్తున్నాయి, హై బీమ్ లో బీమ్. సో దీనిది కూడా ఒకసారి ఇష్యూ ఏమైందో. రే రే ఏం చేస్తున్నావురా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే, మన పంచ్ కార్ ఉంది కదా, దానికైతే చిన్న ఇష్యూ అయితే అయింది. సో ఏమైందనేది నేను ఇప్పుడైతే చూపెడతా. సో లాస్ట్ టైం మనము కూకట్పల్లి వెళ్ళి మనము రైట్ సైడ్ లైట్ అయితే చేపించినాం కదా, బల్బు ఏమైందో ఖరాబ్ అయిపోయింది. అలాంటిదే మళ్ళీ ఇంకో ఇష్యూ అయింది. సో టైర్ పంచర్. ఒకసారి ఏదో బయటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. సో ఇదంతా దానికి 1000 సబ్స్క్రైబర్స్ ఈ మానిటైజేషన్ కంప్లీట్ కావడానికి అరౌండ్ నేనైతే 8 months పెట్టుకున్న టార్గెట్. సో పోనీ 2 months ఎక్స్టెండ్ అయింది. 10 monthsలో అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ఛానల్కి అయితే 5300 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి అయితే నా దంటలు పడ్డాను నేనైతే. అందరిది ఏందో సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోతుంది, వాచ్ అవర్స్ దగ్గర కష్టాలు పడుతుంటారు. వాచ్ అవర్స్ తొందరగా అయిపోయింది, అది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. సో ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇది ఒక చిన్న మైల్ స్టోన్, 1000 సబ్స్క్రైబర్స్ అనేది స్టార్టింగ్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చెప్తే వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇంకా మనం బయటకి అయితే వెళ్ళిపోదాం. సో ఇష్యూ ఏమైంది అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. సో లెట్స్ గో. మన స్పోర్ట్స్ బైక్ అయితే చూసిరే, యమహా క్రక్స్. కార్ అయితే ఫుల్ నీట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, టైర్ అయితే స్పేర్ టైర్. మొన్న బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ ఒక 10.5 hours ముందు అయితే టైర్ అయితే పంచర్ అయిపోయింది. ఇంకొకటి ఫ్రంట్ సైడ్ లైట్ అయితే రావట్లేదు. లాస్ట్ టైం చేయించింది ఇది చేయించినాం మనము, ఇటు సైడ్ది ఈ లైట్. సరే ఇది ఇప్పుడు ఇటు సైడ్ది రావట్లేదు, ఏమైనా మరి రోజుకో ప్రాబ్లం వస్తుంది. సరే బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనం ఇది చేసినప్పుడు ఈ టూల్ బాక్స్ అంతా, ఈ టూల్ కిట్ మొత్తం తీసినాము. తీసి ఇక్కడ పెట్టేద్దాం. టైర్ చూపెడతామండి. సో మెయిన్ టైర్ వేసి ఎంత దుమ్ము ఉందో, 16 inchesది అలాయ్ వీలు. ఇప్పుడు వేసింది మనం అయితే స్పేర్ వీలు. సరే పెట్టే. సో దీని అయితే రిపేర్ చేయించుకొని రావాలి. సో దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేది కూడా చూపెడతాయి వీడియోలో. సో చాలామందికి తెలియదు కదా. లెట్స్ గో. సో ఇప్పుడు ఇక్కడ మనమైతే పంచర్ చేయించుకొని మనమే ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే మనకి తెలుస్తాయి కదా. సో ఎట్లా ఫిక్స్ చేయాలనేది కూడా చూపెడతాను ఈ వీడియోలో. ఇది టూల్ కిట్ లోపల అయితే పెట్టేద్దాం. దీన్ని లోపల వేసేద్దాం. ఇంకా బాగా కొడుతుందిరా. మా ఊకనే తాకుతున్నాయి. ఓకే. సో ఖాళీ రోడ్కి అయితే వచ్చేసినాం. సో క్లియర్గా చూపెట్టడానికి. సో ఇది స్టెప్నీ టైర్ చెప్పిన కదా. సో పంచర్ అయిపోయిందని పంచర్ అయితే వేయించుకొని వచ్చినాం. సో ఇప్పుడు అలాయ్ వీల్ అయితే ఫిక్స్ అయిపోతున్నాం. ఎట్లా వేయాలి అనేది డీటెయిల్గా అయితే చూపెడతా. సో 5-10 minutesలో మనం ఎప్పుడైనా ట్రిప్లలోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం కాకుండా, సో మనకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో మెయిన్ మన కార్లో ఏదో ఒక టైప్ ఆఫ్ బట్ట ఉండాలి. ఇది దుమ్దుమైంది, మైక్రోఫైబర్ క్లాత్ కూడా ఉంది. బట్ ఇలాంటివి స్టెప్నీ ఇట్లా పంచర్ అయినప్పుడు ఒక సేఫ్ సైడ్ పెట్టుకోవాలి, ఒకటి చేతులు తుడుచుకోవడానికి అట్లా వస్తుంది. సో ఇది టూల్ కిట్. సో ప్రతి ఒక్క కార్లో ఉంటుంది. టాటా కార్లో అయితే ఇట్లా ఉంటుంది. కొన్ని కార్స్లో వేరే బ్యాగ్ లాగా అయితే ఇస్తారు. ఇవి మన సామాన్లు. యాక్చువల్గా ఒక వీడియో అయితే వేసి పెట్టిన డీటెయిల్గా. సో నేను ఏమేమి యాక్సెసరీస్ వాడతా, ఏంటిది, వ్యాక్యూమ్ ఎంత పడ్డది అనేది అన్ని అమెజాన్లో ప్రోడక్ట్స్ అయితే అన్ని కొనైతే పెట్టి ఒక డీటెయిల్ ఒక వీడియో అయితే వేసిన.
ఏమేమి యాక్సరీస్ వాడతా అని. ఒకవేళ చూడకపోతే ఐ బటన్ ఉంటుంది, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి అది. సో ఇప్పుడు టైర్ అయితే చూద్దాము. సో ఇది టైర్, అలాయ్ వీలు దుమ్ము అయిపోయింది మొత్తం. పంచర్ అయితే ఇంత పెద్దది పడ్డది, ఇట్లా దిగింది అర్థం కావట్లేదు అది. సో దీని అయితే ఫిక్స్ చేద్దాం. ఇక మీరే చేసేటప్పుడు ఒకవేళ ఉంటే గ్లౌజ్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దుమ్ము చూసారు కదా ఎట్లా దుమ్ము అయిందో. ఇంకా నేను వైట్ షర్ట్ వేసుకుని ఉన్నా, ఏమవుతుందో మరి పరిస్థితి. సో గ్లౌజ్ లేకపోతే బటన్ పెట్టుకోండి, సేఫ్ సైడ్ వన్కి వస్తుంది. సో ఇది టూల్ కిట్ మెయిన్, మనకు అవసరమైన సామాన్లు ఉంటాయి దీంట్లో. ఇదొకటి, ఇది. సో ఇది ఎందుకో నాకు కూడా తెలీదు, బట్ ఈ రెండు, ఈ జాక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫిక్స్ చేయడానికి. సో నేను ఎట్లా చేయాలనేది ఎట్లా చూపెడతా. ఫస్ట్ అయితే దీన్ని తీసుకుందాం, అన్ని ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ పెడదాం, దీని నుంచి అయితే ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ ఏదో పెట్టాలనేది చూపెడతానండి. ఫస్ట్ మనం బేస్మెంట్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ఈడ ఉంటుంది టైర్కి, ఈడ 3-4 ఇంచెస్ ఈడ చేయబెడితే మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను చూపెడతా. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదా, దీనికైతే మనం పెట్టుకోవాలి. పెట్టుకొని చూపెడితే ఎట్లా లేపాలని. యాక్చువల్గా జాక్ పెట్టి లేపిన తర్వాత ఇంక అంతే, ఇంకా నట్లు లిప్పుకోవడమే. కార్ అయితే ఆఫ్లో పెట్టుకొని నట్లు లిప్పి ఈ టైర్ అయితే ఫిక్స్ చేద్దాం. సో ఇంకొకటి, మొత్తం ఒకటే ఇట్లా మొత్తం ఇప్పేయద్దు. సో అన్నీ కొంచెం లూజ్ చేసిన తర్వాత మొత్తం అయితే ఇప్పాలి. సో అన్నిటైతే నేను లూజ్ చేస్తున్నా, ఫస్ట్ చూసిరు కదా. ఇంద్ర ఇంత టైట్గా పెట్టిర్రు, ఓరు నాయన. సో చూసారు కదా, ఫిక్స్ రిమూవ్ అయితే వేసేసినాం. సో దీన్ని తీసుకుపోయి ఫస్ట్ అయితే ఇక్కడ వాడేద్దాం. దీన్ని మన మెయిన్ టైర్ అయితే పెట్టేద్దాం. సో ఏం లేదు, దీన్ని లేపి కరెక్ట్ ఆ హోల్స్లలో పెట్టడమే ఈజీగానే ఉంటుంది. జర్ర వెయిట్ ఉంటుంది, చూసుకొని పెట్టాలి అంతే. హోల్స్ కరెక్ట్ చూసుకొని ఒక హోల్ పెడితే మిగతా హోల్స్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. సో కొంచెం వెయిట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడే గాలి కొట్టిస్తున్నాం కదా. ఊరు నాయను 4 నట్లు అయితే పెట్టేద్దాం మనం ఫస్ట్. సో పక్కన ఎవరు హెల్ప్ తీసుకుంటే ఇట్లా పట్టుకోనికి ఉంటుంది. ఎవరు హెల్ప్ ఒక్కరు కూడా వేయచ్చు, పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే అప్పటి నుంచి ఒక్కనే చేస్తున్నాను నేను. హెల్ప్ ఉంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది అంతే. సో మనం సోలో ట్రిప్స్ పోయినప్పుడు కానీ ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా అయిందనుకో, సో ఈజీగా చేసుకోవచ్చు మనం. టైర్ ఇన్ఫ్లేటర్ ఉంటే ఇంకా ఈజీ. సో సేఫ్టీ అంత ఏం లేదు. సో దీన్ని ఫిక్స్ చేసుకోవడం అంతే, ఇక ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పడమే ప్రాబ్లము, ఫిక్స్ చేయడం చాలా ఈజీ ఆల్మోస్ట్. ఇట్లా చేసినాం మరి ఇంతసేపు, మనం ఫాస్ట్ చేయాలంటే ఇట్లా కూడా చేయొచ్చు. సో దీన్ని ఇట్లా లోపలికి పట్టేసి దీనికి ఇట్లా ఒక హోల్ ఉంటుంది దీన్ని చిన్న ఇన్సర్ట్ చేయడానికి. ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టేసి ఫాస్ట్గా దింపవచ్చు. సో 2 మెథడ్స్ ఉంటాయి, ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. సో ఇది టైం సేవింగ్ మెథడ్ అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది మనకి. చూసిరా కార్ దిగుతుంది లైట్గా, ఫాస్ట్గా అయిపోతుంది. దాన అయిపోయింది, అది చాలా సింపుల్ అయిపోయింది. సో చూసిరు కదా, మొత్తం టూల్ కిట్, స్పేర్ టైర్ 2 ఆరామ్స్ వెళ్ళిపోయినాయి లోపలికి. ఇంకా దీన్ని సామాన్లు అయితే పెట్టేస్తాం మనము, మన బాడీ కవరు. సో ఇట్లా బట్ట ఉందనుకో, క్లీన్ చేసుకొని బాగుంటుంది. కార్లు ఇట్లాంటి ఒక బట్ట పెట్టుకుంటే అయిపోద్ది. ఇంకా డిక్కీ అయితే వేసేద్దాం. క్లోజ్. స్పేర్ వీల్ ఎట్లా ఫిక్స్ చేయాలి ఏందనేది అది మరి వీడియో అయితే. సో ఇంకొకటి, లైట్ కూడా కొంచెం ఇష్యూ ఉందని చెప్పిన కదా. సో ఈ సైడ్ లైట్ అయితే పని చేయట్లేదు. సో ఒక్కసారి అయితే నేను చూపెడతాగానే. సో ఇది మనం రీసెంట్గా ఫిక్స్ చేయించిన లైట్. సో ఇదైతే లైట్ వేయించినాం. లాస్ట్ టైం ఇది ఖరాబ్ అయ్యిండే. సో ఇప్పుడు ఏమైందో, ఇదైతే ఖరాబ్ అయింది, వచ్చారు కదా.
ఇదైతే రావట్లేదు. అరే ఒకసారి హై బీమ్ రా, ఇటు సైడ్ అయితే రావట్లేదు మరి. సో ఏమైంది అర్థం కావట్లేదు. ఇటు సైడ్ది బాగానే వస్తుంది చూడండి. సో 2 లైట్స్ అనేవి వస్తున్నాయి, హై బీమ్ లో బీమ్. సో దీన్ని కూడా ఒకసారి ఇష్యూ ఏమైందో, ఇష్యూస్ బాగా అవుతున్నాయి ఈ మధ్య. సో లైట్ అయితే కొంచెం ప్రాబ్లం అయితేనే ఉంది, ప్రాబ్లమేటిక్గానే ఉంది. సో మళ్ళీ ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి అది ఫిక్స్ చేయించుకొని అయితే రావాలి మరి. సో చూసిరు కదా వీల్ ఎట్లా ఫిక్స్ చేయాలనేది. సో 10-15 మినిట్స్లో మనం చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు మన ఓన్గా, సో బయట ఇవ్వకుండా కూడా. సో ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, మెయిన్గా అయితే ట్రిప్స్కి వెళ్ళినప్పుడే పనికొస్తుంది. ఎక్కువ సిటీలో అయితే మనం ఎక్కువ యూజ్ చేయము. సో మెయిన్గా అందుకోసం అయితే మీకోసం అయితే ఫిక్స్ చేసి అయితే చూపెట్టిన. అది మరి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒకసారి అయితే లైక్ చేయండి వీడియోని. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. అట్లానే రీసెంట్గానే మనకైతే మానిటైజేషన్ అయింది. సో థ్యాంక్ యూ ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నాకు సపోర్ట్ అయితే ఇస్తారు. సో ఇంకొకటి, ఎవరైనా టాటా పంచ్ కొందామని ప్లాన్ చేస్తున్నా ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర, సో వాళ్ళ కోసం డెడికేటెడ్ అన్ని వీడియోస్, టాటా పంచ్ రివ్యూ, ఇంకొకటి నేను వాడే కార్కి వాడే క్లీనింగ్ ఐటమ్స్ కానీ, ఇంకా నేను చేపించిన మోడిఫికేషన్స్, ఇంకే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ సో ఒక ప్లేలిస్ట్ చేసి ఐ బటన్లో పెట్టినా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అది మరి ఈ వీడియోకి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ బాయ్, టేక్ కేర్. రే ఏం చేస్తున్నావురా? ఏంటి మమ్మీ ఎవడీడు? సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.